చేరుకుని వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభివందనాలు. మనందరికీ తెలిసిందే వాక్యము. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు. ప్రసంగి గ్రంథం రాసింది ఎవరండి? మీరు చెప్పకండి, మన సంఘస్థులు చెప్పకండి. ఎవరు రాశారండి? సొలొమోను రాశారు. మరి ఈ టాపిక్ ఈ అధ్యాయంలో ఇతను రాయడానికి గల కారణం ఏంటండి? ఈ టాపిక్ అంటే ఇప్పుడు చెప్పబోతున్నటువంటి ఈ టాపిక్ సొలొమోను రాయడానికి గల ఉద్దేశం ఏంటి? మందిరం కట్టింది ఆయనే. మందిరం కట్టింది ఎవరు? సొలొమోనే. సొలొమోనే కట్టాడు కాబట్టి మందిరం గురించిన టాపిక్ని ఇక్కడ రాస్తూ ఉన్నాడు. ఎందుకంటే అతనికి ఒక అనుభవం ఉంది ప్రభువులో. ఎందుకంటే అది 7 years పట్టింది కట్టడానికి. తన నగరు కట్టుకోవడానికి 13 ఏళ్ళు పట్టింది. మందిరం కట్టడానికి 7 సంవత్సరాలు పట్టింది. అది కూడా వాళ్ళ నాన్నగారు అన్నీ సమకూర్చి పెట్టిన తర్వాత, ఇతనే సమకూర్చుకోవాల అన్నీ, కలప కానీ, నగలు కానీ, వెండి కానీ, బంగారం కానీ అన్నిటినీ వాళ్ళ నాన్నగారు రెడీ చేశారు. కాకపోతే వాళ్ళ నాన్నగారు రక్తాపరాధి అని చెప్పి దేవుడు, నువ్వు రక్తం ఒలికించావు కాబట్టి నువ్వు కట్టడానికి వీల్లేదని దేవుడు అతన్ని కట్టించొద్దు అన్నాడు. నీకు పుట్టబోయే కొడుకు చేత నేను కట్టించుకుంటానని ఆయనే చెప్పాడు ప్రభువారు. ఆ రకంగా ఆ యొక్క మందిరం కట్టబడింది. మనం ప్రతి ఒక్క టాపిక్ చదివేటప్పుడు ఇది ఎందుకు రాశారు, ఎవరు రాశారు, సందర్భం ఏంటి అనేది తెలుసుకోకుండా చదివితే పరీక్ష హాల్లోకి వెళ్ళిన తర్వాత ట్విస్టింగ్ క్వశ్చన్స్ వస్తే, మనకి డైరెక్ట్ క్వశ్చన్ వస్తేనే రాసేవాళ్ళుగా మనకు ఉంటే, అరే ట్విస్టింగ్గా ఉంది, ఇది ఎక్కడ రాస్తాం, రాయలేములే అని అంటే తర్వాత మాస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, అరే ఇది ఇదేరా నువ్వు చదువుకున్న క్వశ్చనే కాదు, కొంచెం ట్విస్ట్ అయింది అంతే అని చెప్తాం మేము. అరే అర్థం కాలేదు మాస్టారు, ఆ క్వశ్చన్ అయితే నాకు వచ్చండి కానీ రాయలేకపోయాను అంటాడు. అలాగే బైబిల్ కూడా ఉంటుంది. బైబిల్ అంతా ట్విస్టింగే. కాకపోతే ఆత్మ ఉంటేనే వాక్యము అర్థమవుతుందని 25వ కీర్తనలో దేవుడు చెప్తాడు. ఎవరికైతే ఆత్మ ఉంటుందో వారికి మాత్రమే ఇందులో ఉన్న మర్మాలు తెలుస్తాయి అని రాశాడు. ఆత్మ లేని వాడికి మర్మాలు తెలియవు. ఆత్మ కావాలి అంటే నువ్వు తప్పనిసరిగా ఉపవాస ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థన అంటే ఒక 4 గంటలు 3 గంటలు చేసి తినటం కాదు, అసలు తినకుండా ఉండాలి. ఈ రాత్రి అంతా తినకుండా ఉండాలి. 7 గంటలకు స్టార్ట్ చేశారనుకుందాం ఉపవాస ప్రార్థన, 11 గంటలకు ఇప్పుడు అయిపోయింది. ఇక అంతే, మందిరంలోనే పడుకో, ఇక ఎటు తిరగబాకు. తెల్లారిన తర్వాత మళ్ళీ ప్రార్థన ఉంటుంది. 5 గంటలప్పుడు లేపి ప్రార్థన చేపిస్తారు 1 గంట. ఆ గంట 6 గంటలు అయిన తర్వాత వెళ్ళిపో. 6 గంటలకు వచ్చావు, మళ్ళీ 6 గంటలకు వెళ్ళిపోతావు. ఈ గ్యాప్లో నువ్వు ప్రార్థన చేస్తావు కదా, నీకేం దర్శనం వచ్చిందో చెప్పాలి. కూర పడుకోవడం కాదు నిద్ర వచ్చిందని. ఇప్పుడు విన్నావు వాక్యం, ప్రార్థన చేసావు, దర్శనం ఏమొచ్చింది, కళ ఏమొచ్చింది, వాక్యం ఏమన్నా వచ్చిందా, దాని మీనింగ్ ఏంటి నీకు తెలియదు. కాబట్టి సేవకుని అడిగితే ఆ మీనింగ్ చెప్తాడు. నీకు వచ్చిన దర్శనం ఏంటి, నీ కుటుంబం గురించా, నీ గురించా, లేదా సంఘం గురించా, అది కూడా చెప్తాడు. ఇలా పెరిగితేనే మనం ప్రభువులో ఎదుగుతాం. లేదు 1-2 గంటల ప్రార్థనకి ఎదగం. మీరు స్కూల్లో ఎన్ని గంటలు కూర్చుంటారు? చిన్నపిల్లలు సైతం మినిమం మీరు బయట పంపించేది 8 గంటలకు పంపిస్తే, లేదా 8:30కి పంపిస్తే, అలా సాయంకాలం ఎన్ని గంటలకు వస్తారండి? 5 o'clock లేదా 6 o'clock వస్తారు. ఎందుకంటే బస్సు మీద అంతమంది దూరం పెడతారు కాబట్టి కొంచెం టైం పడుతుంది. అంటే మినిమము వాళ్ళు అక్కడ స్కూల్లో ఉండేది 7 hours ఉంటారు. అంత ఉన్నా కూడా రాదు వాళ్ళకి చదువు. 7 hours బడిలో ఉన్నా కూడా చదువు రాదు వాళ్ళకి, శ్రద్ధ లేదు కాబట్టి. కాన్వెంట్ అయితే వస్తుంది, శ్రద్ధ ఉంటుంది అక్కడ. ఈ గవర్నమెంట్ స్కూల్స్లో శ్రద్ధ ఉండదు. కాబట్టి వాళ్ళు చదువు రాకుండా ఉండటానికి గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి కారణం ఏంటంటే తల్లిదండ్రులు పెద్ద పట్టించుకోరు, ఊర్లు తీసుకెళ్ళిపోతూ ఉంటారు పిల్లల్ని. ఏవో పెళ్ళిళ్ళనో ఫంక్షన్స్ అనో వస్తాయి. ఇక్కడ ఏమన్నారు కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో, అక్కడ స్కూల్లో కాన్వెంట్ అయితేనేమో వాళ్ళు టార్చర్ చేస్తారు, అట్లా వెళ్ళడానికి లేదు. అప్పుడు చదువు వస్తుంది, ఇక్కడ రాదు.
అలాగా మనము గవర్నమెంట్ స్కూల్ లాగా చర్చికి వస్తే మీకు ఆత్మ రాదు, కాన్వెంట్ స్కూల్ లాగా వస్తే ఆత్మ వస్తుంది. నడిపించే వాళ్ళు కూడా అంత స్ట్రాంగ్ ఉండాలి, విశ్వాసులు కూడా అంత స్ట్రాంగ్ ఉండాలి. లేదనుకోండి ఆత్మ రాదు, అల్లరి పెరిగింది ఇక్కడ. మంచిది, చదవండి 5వ అధ్యాయం 1వ వచనం నుండి 7వ వచనం. సమీపించి ఆరాధించిన శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గపు పనులు చేయడు. నీవు దేవుని సన్నిధిని అనాలోచితముగా పలుకుటకు నీ హృదయం త్వరపడనీక నీ నోటిని కాచుకోము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగా ఉండవలేను. విస్తారమైన పనిపాట్ల వల్ల స్వప్నం పుట్టును. ఎక్కువ మాటలు పలుకువాడు బుద్ధిహీనుడను. నీవు దేవునికి మొక్కుబడి చేసుకునే కదా దాన్ని చెల్లించుటకు ఆలస్యం చేయకుము. బుద్ధిహీనుడే దానికి ఇష్టం లేదు. నీవు మొక్కుబడులు కానీ చెల్లించుము. నీవు మొక్కుబడి చెల్లింపకుండా కంటే మొక్కు పడకుండా ఏం లేదు. ఈ దేహమును శిక్షకు లోపరిచినంత పని నీ నోటి వల్ల జరగనీయము. అది పొరపాటు చేత జరిగిందని దూత ఎదుట చెప్పకము. నీ మాటల వల్ల దేవుడికి కోపం పుట్టించి నీ వేళ నీ కష్టములు వ్యక్తపరచుకోలేవు. అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజములు నీ బతుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. దయచేసి అందరూ బయటించోడండి అమ్మా. వారి మందిరానికి వచ్చిన ఎందుకు వాళ్ళంటే కాసేపు భోజనం పెడతారు కదా తినిపోవటానికి. వాక్యం చదివేవాళ్ళు, వాక్యం చూసేవాళ్ళు, గ్రహించేవాళ్ళు ఉంటే ఇక మనమే దాన్ని అలాగా ఉంటున్నప్పుడు ఎప్పుడు బయట తిరగటము, దిక్కులు చూడటం చేస్తే దేవుడు ఆత్మ రాదు 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 అంతే. ఊరకు వచ్చి నెంబర్ అన్నమాట. జనాభా ఎంతమంది వచ్చారు? చాలామంది వచ్చారు. ఉపయోగం ఏంటి? లేదు కదా. మంచిది ప్రియులారా, ఇందులో నుంచి 10 పాయింట్స్ ఉన్నాయి. యాజ్ ఎ టీచర్గా మేము పాయింట్స్ లెక్క ప్రకారంగా సబ్ హెడ్డింగ్స్ లాగా చెప్తాం. ఎందుకంటే పిల్లలకి బాగా గుర్తుంటుంది. ఎందుకంటే సబ్ హెడ్డింగ్స్ వాడికి గుర్తుంటే టాపిక్ లోపలిది గుర్తు వస్తుంది. కనీసం వాడు 10 మార్కులు ఉన్నటువంటి టాపిక్ని వాడు కనీసం 5-6 పాయింట్ల కన్నా రాయగలటానికి వీలవుతుంది. అదే మా ఉద్దేశం యాజ్ ఎ టీచర్గా మేము చేసే పనులు. అలాగే మేము ట్రైనింగ్ పొందింది కూడా అలాగే ట్రైనింగ్ మంచిదండి. ట్రైనింగ్ అంటే ఎక్కడోకి వెళ్ళి చేసామంటున్నారా? లేదు, మా చర్చిలోనే మా సంఘాల్లోనే ట్రైనింగ్ తప్ప సపరేట్ ట్రైనింగ్ డబ్బులు కట్టేని ట్రైనింగ్లు తీసుకోవాలి. మేము ఎక్కడ ట్రైనింగ్లు తీసుకోవాలి. మంచిది. ఫస్ట్ పాయింట్లో ఏమన్నాడండి? ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఫస్ట్ మనకు కావాల్సింది కూడా అదే. చర్చిలో మన ఇష్టం వచ్చినట్టు తిరగటం, మాట్లాడుకోవటం, బైబిల్ తిరగకుండా ఉండటం, లేకపోతే గమనించకుండా ఉండటం, అర్థం చేసుకోకుండా ఉండటం, వాళ్ళు ఏం చేస్తున్నారా వీళ్ళు ఏం చేస్తున్నారా అని చూడటాలు, ఇవి కనుక జరిగితే నీ ప్రవర్తన సరిగా లేదు. అందుకని ఫస్ట్ పాయింట్లోనే ఎత్తుకున్నాడు, నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి. కీర్తన గ్రంథము 37వ సంకీర్తనం 23వ వచనం. 23వ వచనం. ఎవరి ప్రవర్తన చూసి ఆనందిస్తాడు? నీ ప్రవర్తన చూసి. కాబట్టి ఏమంటున్నాడు సొలొమోను? జాగ్రత్తగా చూసుకో. నేను ఒక్క రిఫరెన్స్ చెబుతున్నాను, దాదాపు 10 రిఫరెన్స్లు ఉంటాయి దీనికి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క టాపిక్కి. టైం షెడ్యూల్ తక్కువ ఉంది కాబట్టి క్లోజ్ చేస్తాను. 2వ పాయింట్లోకి వెళ్ళిపోతాను. 2వ పాయింట్లో ఆలకించాలి అని చెప్పాడు. ఏమని రాశాడండి? అది అట్లాగే పెట్టుకోండి, మూలవాక్యం అంతే ఉంటుంది. మూలవాక్యంలో నుంచి టాపిక్స్ వస్తాయి. 2వది ఏమన్నాడండి? ఆలకించాలి. ఏం ఆలకించాలి? చర్చిలో దేవుడి వాక్యాన్ని ఆలకించాలి. ఆలకించడం అనేది ఎప్పుడైతే నీకు ఉండదో దేవుడు ఆత్మ నీకు పనిచేయదు. డాక్టర్ కోర్స్ చదివిన వాళ్ళు అది నేర్చుకున్నదంతా కూడా ఇంప్లిమెంట్ చేయాలంటే ఇంతలా పుస్తకాల్లో ఉన్నదంతా కూడా వాళ్ళు మైండ్లో ఉంటేనే కానీ నీకు వచ్చిన రోగం ఏంటి, దానికి ఏ సిమ్టమ్స్ ఉంటాయి, దానికి ఏ మందు వాడాలి అనేది చెప్పగలుగుతారు. లేదు, అక్రమంగా చదివి దొంగతనంగా చదివి డాక్టర్ MBBS అని పెట్టుకొని నువ్వు వెళితే ఏదో సినిమాల్లోనో లేదా ఇంకెక్కడో చదివినటువంటి బిళ్ళలు రాసిస్తే వాడి రోగం తగ్గుద్దా పెరుగుద్దా? పెరుగుద్ది. కారణం ఏంటంటే వాడు సరిగా చదివి రా.
డ్రైవర్ సరిగా నేర్చుకోకుండా వస్తే, యాజ్ ఎ టీచర్ సరిగా చదువుకోకుండా ఆ లెసన్ని ప్రిపేర్ అవ్వకుండా వస్తే జనరేషన్స్ పాడైపోతాయి. డాక్టర్ సరిగా చేయకపోతే అక్కడికి వెళ్ళినటువంటి జనరేషన్ అంతా పాడైపోతుంది, చచ్చిపోతారు, రోగాలు ఎక్కువ అవుతాయో ఎంతో. అలాగే డ్రైవర్ సరిగా నేర్చుకోకుండా ఎక్కితే ఎన్ని జనరేషన్స్ని చంపేస్తాడు కదా. మనం కూడా మన ఇంటి వారిని అలాగ చంపేస్తాం. ఎందుకని? మనం నేర్చుకోవట్లేదు కదా సరిగా. మనం నేర్చుకున్నప్పుడు నీ నెక్స్ట్ జనరేషన్ని నువ్వు పెంచలేవు కదా. అందుకని ఏమన్నాడు? నీ నడకని, ప్రవర్తనను దేవుడు ఆనందించాలంటే జాగ్రత్తగా చూసుకో. ఎక్కడ? మందిరంలో. రెండవది యెషయా గ్రంథంలో మనం చదువుతున్నాం, ఇది ఆలకించటం. 48:14 యెషయా గ్రంథం. చాలా ఫాస్ట్గా తీయాలి వాక్యం. అమ్మ చెప్పినటువంటి వాక్యం విన్నావు తల్లి? యెషయా గ్రంథము 48:14 చెప్పాను. అది చాలమ్మా, చాలు అయిపోయింది. మాకు రావాల్సిన టాపిక్ వచ్చింది. మీరందరూ కూడే వచ్చారు ఇప్పుడు. ఆలకిస్తున్నారా మరి? కానీ వాక్యం ఏం చెబుతుంది? ఆలకించండి, కూడి వచ్చి. సబ్జెక్ట్ చాలా ఫాస్ట్గా ఉంటుందండి, చాలా స్ట్రైట్గా కూడా ఉంటుంది వాక్యం. నువ్వు ఏదనుకుంటున్నావు అదే కనపడుతుంది బైబిల్. వేరే టాపిక్ త్యాగం, ఉన్నదేంటో దాని సబ్జెక్ట్ ఏంటో దాని ప్రకారమే నడుస్తుంది. ఆలకించుట అని చెప్పాడు సొలొమోను. ఎలా ఆలకించాలి చెప్పాడు యెషయా గ్రంథం. కాబట్టి వాక్యాన్ని స్పష్టంగా వినండి. నేను ఫాస్ట్గా చెప్పట్లేదు, ఇంగ్లీష్ చెప్పట్లేదు, హిందీ చెప్పట్లేదు, లొడలొడా కూడా వాగట్లేదు. ఎందుకని అర్థం కావట్లా నీకు? చాలా సింపుల్గా చెప్తాను నేను వాక్యం. హడావుడి చేయను, కేకలేను. దేవుని యొక్క ప్రేమలో ఆలకించే విషయాన్ని యెషయా గ్రంథంలో రాశాడు. సొలొమోనుకి తెలిసింది. 2వ వచనంలో మూలవాక్యంలో ఏమని రాసిందంటే, అనాలోచితంగా పలకవద్దు. బైబిల్ చూస్తే అర్థం అవుద్దమ్మా, నా ముఖం చూస్తే ఏం కాదు. ఇదే సినిమా కాదు కదా డైలాగులు చెప్పడానికి. నేను ఏ వాక్యం చదువుతున్నాను మూలవాక్యం అక్కడే ఉంటుంది, మూలవాక్యంలో నుంచే వస్తూ ఉంటుంది పాయింట్లు. 2వ వచనంలో ఏముందంటే, అనాలోచనగా మాట్లాడకు. ఏదో వచ్చాం, ఆయన ఏదో చెబుతున్నాడు, ఏం విన్నానో, ఏదో అయితే బాగానే చెప్పాడు ఆయన అనకు. దాన్ని అనాలోచితం అంటారు. అంటే వినన్నట్లుగా అర్థమవుద్ది నాకు. చివరిలో మీ పొజిషన్ ఏంటి నాకు తెలుస్తుంది కొద్ది నిమిషాల్లో. మంచిది. 3వ పాయింట్లో అనాలోచితంగా మాట్లాడబాకు. దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయం 3వ అధ్యాయం ఆదికాండం 10వ వచనము, 11వ వచనము, 12వ వచనం. అమ్మ బైబిల్ చూడు తల్లి, నా ముఖం చూస్తే ఏం రాదని చెప్పాక. దేవుని ప్రేమించిన ప్రియబిడ్డలారా, దేవుడు ఏదైనా తోటలోకి వస్తే ఎలాగున్నారండి ఆదామవ్వలు? అనాలోచితంగా ఉన్నారు, లెక్క లేకుండా ఉన్నారు. అమ్మోని భయపడాల్సినటువంటి మనుషులు భయపడలా. ఏం చేశారంటే పాపం చేసి దాక్కున్నారు. చిన్న ప్రశ్న వేస్తా, ఏమండి ఆదాము అవ్వలు ఎక్కడున్నారు ఇప్పుడు? ప్రభు లోపలికి వచ్చినప్పుడు ఏదైనా తోటకి ఏమ్మా అమ్మా చెప్పాలి, సరిగ్గా చెప్పండి. అందరూ ఒకటే మాటగా చెప్పండి. ఏమ్మా అవునా? దేవుడు యోహాను రాసిన సువార్తలో ఒక మాట అన్నాడు, ఐ ఆమ్ ది లైట్ ఆఫ్ ది వరల్డ్. నేను ఈ లోకానికి వెలుగునన్నాడు. ఇప్పుడు ఎవరు వచ్చారు తోటలోకి? మరి వెలుగు వస్తే వీళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు? అది చెప్పాలమ్మా.
సబ్జెక్ట్ అది. చెట్టు చాటును దాక్కున్నాడు, ఏదో నార్మల్ పీపుల్, చదువుకోని పీపుల్, జ్ఞానం లేని పీపుల్ చెప్పినట్టు చెబుతారు ఎందుకు? యేసు ప్రభు వారు వెలుగు. ఆ వెలుగులో తోటలోకి వస్తే వీళ్ళు చెట్టు చాటుకు వెళ్తే ఎక్కడున్నారు వీళ్ళు అని అడిగితే చీకట్లో ఉన్నారనే సబ్జెక్ట్ నీలో నుంచి రాలేకపోవటమే ఆత్మ లేకపోవటం. ఆత్మ కలిగిన వాళ్ళు అలా చెప్పరు, చెట్టు చాటు అని మామూలుగా చెప్తారు జనరల్గా. అదే సేవకుడికి ఆనందమేమో, మాకైతే ఆనందం కాదు. ఎందుకంటే సబ్జెక్ట్ నీకు అందాలి. అసలు వాళ్ళు వెళ్ళింది చీకట్లోకి. ఎందుకు వెళ్ళారు? పాపం చేశారు కాబట్టి. సబ్జెక్ట్ మారిపోయింది కదా. ఎందుకు వెళ్ళారు అక్కడికి అంటే చీకట్లోకి? వీళ్ళు పాపం చేస్తున్నారు కాబట్టి. నీవు కూడా వెలుగు మందిరంలోకి వస్తే నీవు అనాలోచితంగా కూర్చుంటే ఎక్కడున్నట్టు? చీకటిలో ఉన్నట్టు. వీళ్ళు అనాలోచితంగా ఉన్నారు, లెక్క లేదు అసలు, భయం లేదు అసలు, డైరెక్ట్గా చెప్పేస్తూ ఉన్నారు. ఎవరిచ్చారు ఆ ధైర్యం ఆదాముకి చెప్పండి, త్వరగా చెప్పాలి. అమ్మగారులు మీరే, అమ్మగారులు అన్నది అందుకే. ఆడది ఇచ్చిందండి, ఒక ఆడది ఇచ్చింది. మాట్లాడలా అంటాడు మళ్ళీ అక్కడ, దిగో నువ్వు నాకు ఇచ్చావే ఈ భార్య అని చెప్పి భార్య మీద నెట్టేశాడు ఆదాం గారు. ఎలా మాట్లాడుతున్నాడు దేవుడితో? అనాలోచితంగా, లెక్క లేకుండా. అది నేనేం మాట్లాడుతున్నాను నా దేవుడితో? నేనేంటి తప్పు చేసి చీకట్లోకి వెళితే మళ్ళీ నా దేవుడిని ఎదిరిస్తూ మాట్లాడుతున్నాను నేను? ఏం మాట్లాడుతున్నాను నేను అసలు? సృజించిన ఆయన, ప్రాణం ఊదిన ఆయన, నాతో స్నేహం చేయడానికి ప్రతి సాయంకాలం వచ్చే అతని వ్యక్తిని ఇంత అనాలోచితంగా మాట్లాడతానా అనే జ్ఞానం ఉందా వాడికి? ఆమెకుందా? భార్యాభర్తలకు ఇద్దరికీ లేదు. అందుకే దేవుడు ఏం చేశాడు? ఏదైనా తేటలోంచి వాళ్ళని వెళ్ళగొట్టాను అని రాశాడు. తన పిల్లలేనండి. తాను స్వయంగా చేసుకున్న పిల్లలు ఇద్దరు. బయటికి పండి అన్నాడు. ఉండటానికే లేదు అసలు తోటలో. తోట అంటే దేవుడి సన్నిధి. ప్రభువారు ప్రతి సాయంకాలం వచ్చే తోట అదే. ఇప్పుడు మనం ప్రతి ఆదివారం వాక్యము దేవుడు కాబట్టి దేవుడు ఉండే స్థలం. అర్థమవుతుందా? దేవుని యొక్క ప్రేమ. 4వ పాయింట్లోకి వస్తాం. 4వ పాయింట్లోనే 2వ వచనంలోనే ఇంకొక మాట ఉంది. నీ నోటిని కాచుకో, ఏది పడితే అది మాట్లాడకు. ఆయన అంతే చెబుతాడులే, మాకు తెలుసులే, మేము ఎప్పుడు రావాలో మాకు చెప్పాలా నువ్వు అనకు. నోటిని అదుపులో పెట్టుకో. తప్పైపోయిందను క్షమించమని అడుగు. ఆదాము అవ్వల ఈ 2 మాటలు వాడలేదు. తప్పైపోయింది, క్షమించనే మాటలు వాడక ఎదురు తిరిగారు. అందుకే అట్లా అయిపోయారు. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో నడిపిస్తున్నటువంటి మోషేకి అక్క అన్న కలిసి ఎదురు తిరిగారు. 24 లక్షల మంది ప్రజలను ఒక్కడు నడిపిస్తున్నాడు మోషే. ముసలివాడు, దరిదాపు 100 ఇయర్స్ వచ్చాయి ఆ టైంకి. ఆ టైంలో ఒక కూషు దేశస్తురాల్ని చేసుకున్నావురా నువ్వు? మనం ఎంత అందంగా ఉంటాము, నువ్వు అలాంటి నల్లపిల్లని చేసుకున్నావా? అసలు దాన్ని ఎవరు చేసుకుంటావు, ఎట్ట చేసుకుంటావు నువ్వు అని తిరగబడ్డారు. 12వ అధ్యాయం 1-2 వచ్చిన. నా ముఖం చూస్తే ఏం రాదు తల్లి నీకు, బైబిల్ చూస్తే వస్తుంది. బైబిల్ చదువు, నీకు కొంచెం జ్ఞానం వస్తుంది. మంచిది, చదవండి. ఎవరికి? మోషే కనకు. దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడికి. మోషే అనేది జనరల్గా పేరు, అది మోషే అనకూడదు. ఆ తర్వాత రాశారు చూడండి ఆ మాట. దేవుడే అంటాడు ఆ మాట, నా యొక్క సేవకుడు. ఎలాంటి వాడు? నమ్మకమైన వాడైనటువంటి నా యొక్క సేవకుడిని పట్టుకొని ఎదురు తిరుగుతారా?
ఎదురు తిరగడానికి కారణం కూడా ఇక్కడ ఎవరు? స్త్రీ, మిరియామే. ఫస్ట్ మిరియాం, ఆ తర్వాత అహరోన్ తర్వాత మోషే, ముగ్గురు వరుసది. ఫస్ట్ మిరియాం ఉంటుంది. దేవుని ప్రేమించిన ప్రియులారా, ఎవరైతే ఎదురు తిరిగారో వాళ్ళకేమొచ్చిందంటే కింద భాగంలో 7వ వచనం అనుకుంటారు, తెల్లని కుష్ఠ రోగం వచ్చింది. ప్రయాణం ఎన్ని రోజులు ఆగిపోయిందండి? 7 days ఆగిపోయింది. మళ్ళీ ఎవరు ప్రార్థన చేయాల్సి వచ్చిందంటే అహరోన్ అడుగుతున్నాడు, తమ్ముడా అక్కట్లు అయిపోయిందిరా, తప్పు అయిపోయిందిరా మాది, ప్రార్థన చేయమని. ఇష్టం వచ్చినట్టుగా పెట్టరేగిపోతావా మాటల్లో? ఇష్టం వచ్చినట్టుగా వదరుతావా? లెక్క లేకుండా మాట్లాడతావా అంటున్నాడు. అందుకనే ఈ నోటిని కాచుకో. సామెతల గ్రంథం 21:23. సామెతల గ్రంథం 21:23. సామెతల గ్రంథం 21:23. నేను చెబితే పావు గంటలు అయిపోద్ది. ఏమ్మా? ఇప్పుడు ఆ అమ్మాయి శ్రమల నుండి కాపాడుకోలేకపోయింది. మిరియాం నోటిని భద్రం చేసుకోవాలి. ఆదామవలు భద్రం చేసుకోవాలి. ఏదైనా తోటలో నుంచి బయటికి గింటపడ్డారు. నోటిని జాగ్రత్తగా చూసుకోవాలి. స్ట్రైట్గా మాట్లాడటం నేర్చుకో, తప్పు లేదు. మోమాటం లేకుండా మాట్లాడటం నేర్చుకో, తప్పు కాదు. దేవుడే నేర్పాడేది. శాస్త్రులు పరిచయులు యేసుప్రభుని ఏమన్నారు? నువ్వు మోమాటం లేకుండా మాట్లాడేవాడివయ్యా అన్నారు. ఎక్కడ మోమాటం లేదు ఆయనకి, డైరెక్ట్గా మాట్లాడేస్తాడు. శాస్త్రులారా, పరిచయులారా, సున్నం కొట్టిన సమాధులారా, ఎన్ని మాటలు అన్నాడు అనుకుంటున్నారు శాస్త్రుల పరిచయులు? ఆయన చాలా అన్నాడు. హేరోదిని నక్క అన్నాడు. ఎవరినైనా సరే స్ట్రైట్గా మాట్లాడతాడు ప్రభు వారు. మరి నువ్వు దేవుడి నేరికి కూడా స్ట్రైట్గా మాట్లాడకుండా కన్నింగ్ నేచర్తో మాట్లాడుతున్నావా? ట్విస్టింగ్ నాలుకలు ఉన్నాయా నీకు? ఓకే. తర్వాత 2వ వచనంలో మాటలు ఎలాగ ఉండాలంట? కొద్దిగా ఉండాలట. చూడండి, సేవకుడు మాటలు కొద్దిగా చెప్తాడు కదా. వాక్యం ఎంతసేపు ఉంటుందండి? అరగంట లేదా గంట మ్యాక్సిమం. కానీ మనం ఉండే చర్చిలు ఎంతసేపు? ఒక 2-3 గంటలు ఉంటాం. మరి వాక్యం తక్కువ టైము, మిగతా విషయాలన్నిటికీ ఎక్కువ టైం కాదా? ఎనీ చర్చ్ అంతే ఉంటుంది. కానీ హెబ్రోన్ సహవాసం అలా ఉండదు. ఇప్పుడు వాక్యం చెప్పంగానే వాళ్ళు ఏం చేస్తారంటే 1 గంట ప్రేయర్ చేస్తారు. చేయండి ప్రార్థన అంటారు. ఏం చేయాలి? ఏ అంశాలు అయితే చెప్పారో ఇవన్నీ రాసుకుంటారు. వాళ్ళు ఒక్కొక్క అంశాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తారు. అసలు ఎవరి వైపు చూడరు వాళ్ళు. మొత్తం ఎన్ని టాపిక్స్ చెప్పారో అన్ని టాపిక్స్ని ఆ గంట టైంలో చెప్పారు. వాళ్ళకి గంట కూడా సరిపోదు ప్రార్థనకి. మనకు ఆకలేస్తుంది సార్, వదిలేయండి, ఇంకా టైం అయిపోతుంది, మేము లేటుగానే వచ్చి ఉంటాంలేండి, కానీ ఆకలేస్తుంది. ఎంత దుర్బుద్ధి కలిగిన మనుషులు. దేవుడి సన్నిధిలో కూర్చోడానికి ఎక్కువ టైం ఇవ్వనటువంటి వారు. ఇప్పటికి మేము 2.5 hours అయింది వచ్చి. ఇసుక్కోట్ల ప్రేమతోనే చెప్తున్నాం వాక్యం. నాకెందుకులే అనుకోవట్ల. సబ్జెక్ట్ ఏంటో చెప్పాలని ఆశ. ప్రియులారా, ఆలోచన చేయండి. దేవుడు చెప్తున్నాడు మాటలు కొద్దిగా ఉండాలి. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 12:1 అనగానే అబ్రహాం గుర్తుకొస్తాడు మనకి. దేవుడు మాటలు అబ్రహాంతో ఎన్ని మాట్లాడాడో చూడండి. ఎవరు? యెహోవా చెప్తున్నాడు అబ్రహాంతో. ఎంత ఉందండి ఆ మాట? కొద్ది మాటలు, చాలా కొద్ది మాటలు. ఏముంది దాంట్లో అసలు? నేను చెప్పే దేశానికి వెళ్ళవయ్యా అన్నాడు, అంతే, ఫినిష్. చాలా కొద్ది మాటలు. ఆ కొద్ది మాటలకే ఇన్స్పైర్ అయ్యాడా అబ్రహాం? కొద్ది మాటలకే ఇన్స్పైర్ అయ్యాడు, ఇంకేం చెప్పలేదు ఆయన. వెంటనే తాను మొత్తం సర్దుకొని ఆయన చెప్పిన చోటు 7వ వచనం అనుకుంటా. 7వ వచనం చదవండి. 4 చదవండి. 4 చదవండి. ఎన్ని మాటలు చెప్పాడండి ప్రభువారు? చిన్న మాట.
కొద్ది మాట. లోబడ్డా లేదా? మరి ఇంత విస్తారంగా మాట్లాడిన లోబడవే నువ్వు? మరి ఇది కూడా దేవుడి వాక్యమే కదా, అది ఆయన స్వరమే కదా. అతను లోబడ్డాడు కదా, 75 years ఆయన లోబడ్డాడు, అన్యుడిగా ఉన్న అతను లోబడ్డాడు. నువ్వు ఒకవేళ 10 years నుంచో 5 years నుంచో దేవుడి సన్నిధికి వస్తూ ఎందుకు లోబడవు? మా క్యారెక్టర్ అండి అది. మేము నేర్చుకోవాలి అలా లోబడ్డాం. సరదాగా ఉంటాం, నేర్చుకున్నాం చర్చిలో, అలాగే ఉంటాం. కాబట్టి మాటలు ఎలాగ ఉండాలంటే కొద్దిగా ఉండాలి, వర్క్ ఎక్కువ ఉండాలి. వర్క్ ఎక్కువ చేశాడు అబ్రహాం. అలాగే మోషేతో చేసిందంతే, హానోకుతో చేసిందంతే, నోహతో చెప్పినప్పుడు మనది ఏం చెప్పాలి, ఆయన నీ కొరకు ఒక ఓడ కట్టుకో అన్నాడు, అంతే, ఫినిష్ అయిపోయింది. ఓకే అన్నాడు. ఏమన్నా క్వశ్చన్ వేసాడా? నాకు రాదు, నాకు చేత కాదు, కలప ఎక్కడిది, దాని పూసే కీలు ఎక్కడిది, మేము ఎంతమంది కట్టాలనుకుంటున్నావు, అది ఓడంటే తమాషానా? ఏమన్నా క్వశ్చన్ వేసాడా? నువ్వు ఎంతమంది కట్టారు నోహ ఓడ? ఏదండి, నోహ ఓడని ఎంతమంది కట్టారు? సింపుల్ ఆన్సర్ అది. ఎంతమంది అండి? 4. అంటే మీకు అసలు బేసిక్ నాలెడ్జ్ కూడా లేదన్నమాట. ఏదో వచ్చారు, కూర్చున్నారు, అంతే. 8 మంది. భార్య పనిచేసింది, కోడళ్ళు పనిచేశారు, కొడుకులు పనిచేశారు, 8 మంది పనిచేశారు. బయటికి వెళ్లకుండా, లోకల్లో తిరగకుండా, రెస్ట్ తీసుకోకుండా 8 మంది పనిచేస్తే రక్షణ ఓడ కట్టుకోగలిగారు. ఎన్ని సంవత్సరాలు పట్టిందండి? 120 సంవత్సరాలు. మనము దాంట్లో నుంచి ఒక 0 తీసేసి ఒక 12 గంటలు కూర్చోగలమా? ఒక 12 గంటలు. ఏది? సెల్ ఫోన్ చూడకుండా, మనుషులతో మాట్లాడుకోకుండా, స్నేహితులతో కలవకుండా, ఏమండి అన్నం తినకుండా కూర్చోగలమా? 12 hours. రక్షణ ఓడ మీ ఇళ్లల్లో ఎందుకు కట్టుకోలేకపోతున్నారంటే అదే కారణం. కమిట్మెంట్స్ లేనటువంటి విశ్వాసులు ఎక్కువైపోయారు. ఎవరో ఒకళ్ళు వస్తే చాలే, ఎవరో ఒకళ్ళు వస్తే చాలు అన్నప్పుడు పాలయాంగిచేవ్ గారు తెలుసండి? ఏ దేశం అండి పాలయాంగిచేవ్ గారు? తెలుసా? తెలీదా? ఇంతవరకు అసలు మీకు బైబిల్ నాలెడ్జ్ లేదు. వరల్డ్ ఫేమస్ పాస్టర్, కొరియా, సౌత్ కొరియా. అతను ఇన్స్పైర్ అయింది బిల్లీ గ్రహం గారి ద్వారా ఇన్స్పైర్ అయ్యాడు. బిల్లీ గ్రహం గారు ఆ దేశానికి వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు ఆయన దానికి ఇన్స్పైర్ అయ్యాడు. అతను రోగి, అప్పటికే అతను రోగి, స్లమ్ ఏరియాలో ఉండేవాడు, డబ్బులున్నాడు కాదు. అయితే ఆ తర్వాత ఆ వాక్యం విని ప్రార్థన చేసుకున్నాడు. ఒక చిన్నది కూడా సహాయం చేసింది. ప్రార్థన చేసుకుంటే అతని రోగం హీల్ అయింది. హీల్ అయిన తర్వాత ఒక ఇన్సిడెంట్ చెప్తాడు ఆయన. చాలా ఇన్సిడెంట్లు ఉన్నాయి, నేను ఒక ఇన్సిడెంట్ నాకు తెలుసు, నా దగ్గర కూడా పుస్తకం ఉంది ఆయనది. అందులో ఒక ఇన్సిడెంట్, ఒక చిన్న గదిలో ఆయన సేవ స్టార్ట్ చేశాడు. స్లమ్ ఏరియా, ఫ్యాన్లు లేవు, బల్ల లేదు, కుర్చీ లేదు, ఒక గది, చిన్న గది. సరే, వచ్చిన వాళ్ళకి చెప్పాడంట, నాకు సైకిల్ ఉంది, నాకు బల్ల ఉంది, నాకు కుర్చీ ఉంది, అన్ని దేవుడు నాకు ఇస్తున్నాడు అని చెప్పాడు. సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది, లేదు. మీలాంటి విశ్వాసులు వచ్చి అన్నారంట, ఏది బల్ల ఉందన్నావు, కుర్చీ ఉందన్నావు, సైకిల్ ఉందన్నావు, ఏయి అన్నారు. అంటే నేను గర్భం ధరించానన్నాడంట. గర్భం ధరించినటువంటి వాటిని జనరల్గా గర్భం ధరిస్తే ఒక తల్లి ఒక బిడ్డను కనడానికి 9 నుంచి 10 నెలలు పడుతుంది కదా. వీళ్ళు అడిగిన దగ్గర నుంచి ఎన్ని నెలలు పడుతుందని అతని ఉద్దేశం చెప్పాడు. ఇప్పుడు వాళ్ళకి 9-10 నెలలు పడుతుందని చెప్పినట్టు అన్నాడు. అంత అర్థం చేసుకునేటువంటి విశ్వాసం లేదు ఈ రోజున.
అంటే మర్మగర్భంగా మాట్లాడే మాటలని అర్థం చేసుకోగలిగిన కెపాసిటీ లేనటువంటి విశ్వాసులు ఎక్కువ, ఎగతాళి చేసే విశ్వాసులు ఎక్కువ. ఆయన్ని కూడా అలాగే ఎగతాళి చేశారు. అయ్యా కడుపుతుంది అంటాడు, అయ్యా కడుపుతున్నాడంట, ఆయన మగోడంట, కడుపుతాడంట, ఎప్పుడు కంటాడో అన్నారంట. ఎంత నిర్లక్ష్యం అండి, ఎంత లెక్కలేనితనం అండి సేవకుడు అంటే. సరే అయిపోయింది, ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రార్థన చేసుకొని అతని రొటీన్ ప్రకారంగా ఒక బజార్కి వెళ్ళి సేవ చేస్తూ ఉంటాడు ప్రతిరోజు. ఈరోజు ఈ బజార్ వెళ్తే ఇంకో రోజు ఇంకో బజార్ వెళ్తాడు. ఇప్పుడు ఇంకో కొత్త బజార్ వెళ్తున్నాడు. కొత్త బజార్ వెళ్తామంటే కొరియా దేశంలో. ప్రియులరా ఆలోచించేయండి, ఒక బాగా డబ్బున్న అతను ఇతన్ని చూసి ఇతనేదో బేదోళ్ళలాగా ఉన్నాడులే, పిలిస్తే వస్తాడు అనుకున్నాడు. పిలిచాడు, ఎట్రా అన్నాడు. ఏంటి సార్ అన్నాడు. ఏం లేదయ్యా, నేను అమెరికా వెళ్ళిపోతున్నా, ఈ వస్తువులు మా దేశంలో వాళ్ళు ఎవరు తీసుకుంటే గిల్టీగా ఫీల్ అవుతారు, అంటే తక్కువగా ఫీల్ అవుతారు. అంటే ఇంకొకటి కనుక ఈ వస్తువులు తీసుకుంటే తక్కువ అనమాట, కాబట్టి ఎవరు తీసుకెళ్ళట్లేదు, నీకు ఇష్టమైన తీసుకెళ్ళు అని అంట. చాలా కాస్ట్లీ, ధనవంతుడు, సైకిలు, కుర్చీ, బల్ల, ఈ చాలండి నాకు అన్నాడు. తీసుకెళ్ళయ్యా, ఇంకేం కావాలో తీసుకెళ్ళన్నాడు. నాకేం వద్దండి ఈ చాలు. ఆ మూడింటిని ఎట్టగైతే నడుచుకుంటూనే నెత్తి మీద పెట్టుకొని ఒక 4 సార్లు తిరిగి తెచ్చుకున్నాడు. మళ్ళా వచ్చింది సంఘం ఆదివారం. వచ్చేసరికి ఆయన అడక్కముందే బల్ల, కుర్చీ, సైకిల్ కనపడతా ఉంది. డెలివరీ అయ్యావా అన్నారట. చూడండి ఎంత ఎగతాడు, మళ్ళా డెలివరీ అయ్యావా అన్నారట. డెలివరీ అయ్యావా అనే మాటకి దేవుడు డెలివరీ చేశాడు అన్నాడట. తెలుగులో, ఇంగ్లీష్లో డెలివరీ అంటే మనకు వస్తువు డెలివరీ అయిందని అతని ఉద్దేశం. అది వాళ్ళ ఉద్దేశమేమో కడుపుతున్నావన్నావు కదా, డెలివరీ అయ్యావా అని. చూడండి ఎంత అర్థం ఉందో దానికి దీనికి. అప్పుడు చెప్పాడు విషయం. అతను నిన్ను కనుక సంపాదించాడు అనుకున్నాం అని నీకు వచ్చి సువార్త చెప్తే, మరి అతని సువార్త ఇప్పుడు ప్రపంచంలోనే హయ్యెస్ట్ విశ్వాసులు ఉన్నటువంటి చర్చ్ ఇప్పటికీ కూడా స్టిల్ 5 లక్షల మంది, 5 lakhs పీపుల్. నేను కూడా వెళ్ళాను ఆ చర్చ్కి, చూడాలనే వెళ్ళా, పాలయం చివరి చూడాలని ఎప్పటి నుంచో రక్షణ పొందిన దగ్గర నుంచి అనుకున్నాను. మా సేవకులు చెప్తూ ఉంటారు, సేవకులు ఇది ఎవరు మంచి విశ్వాస వీరులు ఎవరు అని చెప్పినప్పుడల్లా ఇన్స్పైర్ అవుతారు. భక్సింగ్ గారిని చూడటానికి వెళ్ళాను. ప్రతి ఒక్కరిని సేవకుని చూడాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళ దగ్గర నుంచి మేము ఇన్స్పిరేషన్ తీసుకోవాలి అనుకుంటాం. ప్రియులరా, ఆయన చెప్పింది ఒకటే, అమ్మా నువ్వు రక్షణ పొందావు కదా, మీ ఆయన రక్షణ కొరకు ప్రార్థన చేయి. చర్చికి వస్తే ఇంకెవ్వరి గురించి చెప్పడు ఆయన. నువ్వు రక్షణ పొందావు, మీ ఆయన గురించి చేయి. 1 సంవత్సరానికో 2 సంవత్సరాలకో వాళ్ళు ఆయన వస్తాడు. 1 సంవత్సరానికో వచ్చాడు అనుకోండి. ఇప్పుడు వీళ్ళిద్దరిని అంటాడు, మీ పిల్లల కోసం ప్రార్థన చేయి. ఇంకెవ్వరి గురించి చెప్పడు. సంఘం గురించి చెయ్యి, నా గురించి చెయ్యి, దేవుడి గురించి చెప్పడు. మీ పిల్లలిద్దరు రక్షణ కొరకు చేయి. వాళ్ళిద్దరు ఏడ్చి ప్రార్థన చేస్తారు. ఇప్పుడు పక్కింటికి పోయి సాక్ష్యం చెప్పి ఇంకొక వ్యక్తిని రమ్మని చెప్పు. సంఘం ఎలా కట్టబడింది? కుటుంబాలతో వచ్చారు. ఈ 4 వెళ్తారు, పిల్లలు, తల్లిదండ్రులు వెళ్ళి, అమ్మా దేవుడు మహాకృపను బట్టి మేము రక్షణ పొందాము, ఈ రకంగా దేవుడు మాకు సహాయం చేశాడు, అమ్మ మీరు కూడా రండి, మీకు కూడా మేలు జరుగుతుంది అని వీళ్ళు పోయి ఇంకొక కుటుంబానికి చెప్తారు. మీరు ఇప్పటికైనా అది ఆన్లైన్లో మీరు చూడండి, యూట్యూబ్లో కొట్టి, చైన్ ప్రేయర్ ఉంటుంది. వాళ్ళకి చేతులు పట్టుకొని చేస్తారు, ఏడుస్తారు, కన్నీరు గారుస్తారు, వచ్చిందా వదిలిపెట్టరు. చేపలు పెట్టారు మీరు ఎప్పుడన్నా? చిన్న చేపలు కాదు, కొంచెం పెద్దవి, 2 కేజీలు 3 కేజీలు ఉంటాయి. ఎందుకంటే నేను పల్లెటూరులో కూడా పెరిగాను కాబట్టి చేపల చెరువులు కూడా నాకు తెలుసు. నేను కూడా చేపలు ఎట్ట పట్టుకున్నాడు తెలుసు, వాటర్ వేసుకోవాలి. ఎందుకని జారిపోతాయి. ఒక చేత్తో అసలు కుదరదు, 2 చేతులతో పట్టుకున్నప్పుడు గిరగలు కొట్టుకొని జారిపోతుంది, 2-3 సార్లు జారిపోద్ది. అయినా సరే దాన్ని పట్టుకొస్తాం. ఈసారి ఏం చేస్తామంటే వాటేసుకొని గట్టిగా 2 చేతులు పట్టుకొని తీసుకొస్తాం. అలాగ చేయాలి ప్రార్థన, సాధించాలి దాన్ని.
సాధించడం రాలేదా నీకు? నేర్చుకోలేదా? నేర్పలేదా? విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవాలి. నీ కుటుంబం అంతా ప్రభువులోనికి రానంత వరకు నీకు వేదనే, శోధనే, ప్రార్థన సరిగా నడవదిక. దేవుని యొక్క ప్రేమలో మాటలు కొద్దిగా ఉన్నాయి, పని ఎక్కువగా చేశాయి. తర్వాత పాయింట్లోకి వస్తే 5వ వచనంలో మొక్కుబడి. ఏం చేయాలి మొక్కుకుంటే? బాప్తిజం తీసుకునేటప్పుడు పాస్టర్ గారు ఒక మాట చెప్తాడు, సంఘ క్రమాలు మానేయను, సంఘాన్ని గురించి చెడ్డగా మాట్లాడను, సేవకుడి గురించి చెడ్డగా మాట్లాడను, సంఘ అభివృద్ధి కొరకు నేను సహాయం చేస్తాను, దశంభాగాలు మానకిస్తాను అని కొన్ని తీర్మానాలు నువ్వు బాప్తిజం తీసుకోబోయే ముందు సేవకుడు చెప్తాడు. మీ సేవకుడు చెప్పాడు లేదు నాకు తెలియదు, మేమైతే చెప్తాం. చెప్పి వాళ్ళు ఒప్పుకున్న తర్వాతే చేస్తామని కమిట్ అయిన తర్వాతే బాప్తిజం ఇస్తాం. అప్పుడు కనుక కుదరదయ్య గారు, మా ఆయన ఈడయ్య గారు, మరి నేను చర్చికి రావడం అంటే కుదరదయ్య గారు, రాలేనయ్య గారు అన్నారనుకో, సరేలేమ్మా నువ్వు పైకి ఎక్కుపో, అవన్నీ చేసిన రోజునే బాప్తిజం తీసుకోవాలి అని చెప్పి పంపించేస్తాను. 2-3 నాడు పంపించాను మా చర్చిలో. కోపగించుకుంటే నాకేంటి? నువ్వు దేవుడితో తీర్మానం చేసుకోకుండా బాప్తిజం ఎందుకు తీసుకున్నా? తీసుకొని తప్పవచ్చా? దానికి దెబ్బ ఉంది, దేవుడు కొడతాడు. మన మ్యాథ్యూస్ గారు ఒక పాట రాశారు దాని గురించి. మాట ఇచ్చి తిని నేను మరలా తప్పి తిని, దయతో నన్ను క్షమించముదే. ఏంటంటే మాట అయితే ఇస్తాము, తప్పుతూ ఉంటాం, క్షమించయ్యా అని అడగటం అంట. భలే నేర్చుకున్నారే విశ్వాసులు, భలే రాశాడు ఆయన కూడా పాట. కాబట్టి పాపం చేస్తాము, తీర్మానం చేస్తాము, పాపం చేస్తాము, మళ్ళీ ప్రభువా నేను తప్పు చేశాను ఈరోజు. అది పాత నిబంధన పద్ధతి. పాత నిబంధనలో నువ్వు తప్పు చేస్తే ఆయన దగ్గరికి వెళ్ళి, యాజకుడి దగ్గరికి వెళ్ళి ఒక మేకపిల్లో, గొర్రెపిల్లో, పావురమో, పిండో తీసుకెళ్ళి ఇచ్చేయడం. ఆడేం చేస్తాడంటే యాజకుడు దాని మీద చేపెట్టి, ఇదిగే తన పాపం అంతా దీని మీద పోవునుగాక అంటాడు. మళ్ళీ పాపం చేయొచ్చు, మళ్ళీ గొర్రెపిల్లి తేవచ్చు, మళ్ళీ పాపం చేయొచ్చు, మళ్ళీ గొర్రెపిల్లి. యేసు ప్రభువులు అలా లేదు. మాటి మాటికి పాపం చేయమని రాయలే ప్రభువారు. నీ పాపములన్నింటినీ కలిపి నేను ఒక్కసారే కడిగి వేశాను నా రక్తం ద్వారా. మళ్ళా పాపం చేస్తావా? మళ్ళా నువ్వు లోకంలో తిరుగుతావా? మళ్ళా నీకు ఆశలు పుడుతున్నాయా అంటే నేనంటే ఇష్టం లేదా అని అంటాడు ప్రభువారు యేసుక్రీస్తు. కాబట్టి మొక్కుబడి చేసుకుంటే దాన్ని తీర్చుకుంటాం. 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. ఒక్కొక్క రిఫరెన్స్ చెప్తున్నా మీకు. 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. ఏంటి కావునని చాగిపోయారు? అయ్యయ్యో, బైబిల్లో పిసినితనంగా ఇచ్చింది ఎవరు? అననీయ సప్పీరా. ఇస్తానన్నదంతా ఇవ్వకుండా కొంత దాచుకొని కొంచెం తీసుకెళ్ళి ఇస్తే పరిశుద్ధాత్మ దేవుడు పేతురుతో మాట్లాడి, అడుగు, ఇంతకైనా అమ్మారని అడుగు అన్నాడంట పేతురుతో. అడిగేశాడు. అక్కడ రాసి ఉంటుంది ఆ మాట మీకు 5వ అధ్యాయం అపోస్తల కార్యగ్రంథం. అడిగేశాడు, ఏమయ్యా ఇంతకైనా మీరు అమ్మారంటే, అవును ఇంతకే. అబ్బా ఎంత చక్కగా అబద్ధం చెప్పాడు రా. చచ్చిపోయాడు. అబద్ధం చెప్పగా చచ్చిపోయాడు. వాడు తీసుకొని పోయారు బైరీల రౌండ్కి. ఈ అమ్మగారు అందంట ముందుగానే, నువ్వు ముందు పో, నేను తర్వాత వస్తాలే అందంట. ఏం కాసేపు నాకు వచ్చింది 1 గంటకి. ఏమ్మా ఇంతకే అమ్మారా మీరంటే, అవును మా ఆయన చెప్పాలా మీకు అని. అదేనమ్మా చెప్పాడు. అదిగప్పుడు పోయారు, కాటికి పోయారు, వస్తున్నారు వాళ్ళే. ఏమో చచ్చింది. అప్పుడు ఏమొచ్చిందంటే సంఘానికి భయం వచ్చింది అని రాసింది. నేను ఆ వాక్యం చదివినప్పుడు అనుకుంటా, ఎంతమంది విశ్వాసులు చచ్చిపోతారో. ఒక్కడు రాడు, ఇక మిగలడు, ఒక్కడు కూడా మిగలడు. అన్నీ అబద్ధాలే. ఇస్తానన్నది పిసినితనంగా ఇవ్వకూడదు. మేము ప్రభువుని ఎరిగిన తర్వాత
దశంభాగం అనేది జనరల్గా తెలుసు అందరికీ. నేను తీర్మానం చేసుకున్నాను, ప్రభా 100 రూపాయలు ఇస్తే 90 రూపాయలు నీకు ఇస్తా, 10 రూపాయలు నేను వాడుకుంటా. అలా ఇవ్వబట్టే మందిరాలు కట్టాం. మరి ఏం తిన్నారండి? 10 రూపాయలనే తిన్నాం. 10 రూపాయలే చాలు మాకు. ఒక సందర్భంలో అయితే బియ్యానికి కూడా డబ్బులు లేవు. ఇద్దరం సంపాదించుకుంటున్నాం గవర్నమెంట్ ఉద్యోగం, కానీ తినడానికి బియ్యం లేవు. మా మాస్టర్ గారు హనుమంతరావు గారని ఒక ఆయన ఉంటే వాళ్ళ భార్యకి బాగలేదు, బాగా ప్రేమిస్తారు నన్ను, టీచర్స్ అంతా. సరే విషయం తెలిస్తే సరే ఇద్దరం కలిసి వెళ్ళి చూసొద్దాం. ఆమె అయితే దగ్గరికి తీసుకొని చాలా చక్కగా ప్రేమగా మాట్లాడతాడు. నా గురించి వాళ్ళు అన్యులు కమ్మ నాయుడు మా ప్రార్థన చేయమా చేశాం. మీరు వచ్చినందుకు ఎంతో సంతోషం అమ్మా, చూడటానికి వెళ్తేనే సంతోషం. ఒక అరగంట గంట కూర్చొని అవి ఇవేవో మాట్లాడుకున్నాం. సరే బయటకు వచ్చి స్టార్ట్ చేస్తున్న స్కూటర్, ఆ రోజులో స్కూటర్ స్టార్ట్ చేస్తుంటే హనుమంతరావు గారు అన్నారు, మాస్టర్ గారు వచ్చి ప్రభాకర్ ఏమైనా డబ్బు కావాలి. నేనేం అడగలే ఆయన్ని, అంటే అది అవసరం లేదు సార్. అప్పటికే మాకు బియ్యం లేవని తెలుసు. నాకు అడగకూడదు కదా బైబిల్ ప్రకారం, మీరు నేర్చుకున్న విశ్వాసం అడగకూడదు కదా. సరే అవసరం లేదు మాస్టర్, ఏం అవసరం లేదన్నా. సరే లోపలికి పోయి గవక్కన 500 రూపాయల నోటు తీసుకొచ్చి జోబులో కుక్కి ఉంటాయి, ఉంచుకో, నేను పనికి వస్తాయి, ఉంచుకో, కాయలు కొనుక్కోండి అన్నాడు. ఆయనకి తెలియదు మేము భోజనం చేసామో లేదో, మేము తిన్నామో లేదో తెలియదు ఆయనకి. అప్పటికప్పుడు జగన్మోహన్ రైస్ మిల్కి వచ్చి ఒక 10 కేజీలు బియ్యం తీసుకొని వెళ్ళి, అమ్మయ్య దేవుడా నువ్వు ఉన్నావయ్యా నిజంగా అనుకొని ఆకలి తీరింది ఆ రోజు. అలా బతికిన రోజులు మాయి. అన్నీ ఉండి అపోస్తలుడైన పౌలుకి అన్నీ ఉన్నాయి, కానీ అన్నీ లేనివాడిలాగా బతికాడు. అద్దింట్లో ఉండి బతికాడు. కోటీశ్వరుడు అంటే అపోస్తలుడైన పౌలు, బర్నబాలు ఇద్దరు కోటీశ్వరులు. ఆ దేశం మొత్తానికి టెంట్ సప్లై చేసేది అపోస్తలుడైన పౌలే. పెద్దలతో పెద్ద కనెక్షన్ ఉన్నటువంటి వాడు పౌలే. అలాంటి పౌలు చివరికి అలెగ్జాండర్ అనేటువంటి వాడు మోసం చేశాడు. ఒకడు తన దగ్గర ఉన్నటువంటి గుడ్డలు బైబిల్ అంతా కూడా కాజేసుకొని పోయాడు పడుకుంటే. అంత దీనస్థితిలో ఆయన సేవ చేశాడు. మరి మన సేవ లగ్జరీ లేకపోతే సేవ లేదు. బండి లేదు, సంఘస్థులే ఆ సంఘస్థులు, మా బండి లేదు, ఆటో కూడా లేదంట. అంటే నడిచిపోదాం అయ్య గారు, చల్లవారి పాలానికి నడిచి వచ్చారు గుంటూరు నుంచి. పందెం పెట్టాను, మీ విశ్వాసం గొప్పదో కాదో తేల్చుకుందాం. 7 కిలోమీటర్లు యుద్ధం నువ్వు కూడా నా అప్పుడు 7 కిలోమీటర్స్ నడిచి వచ్చారు ఇక్కడికి. విశ్వాసం అంటే అది. రాలేంలే అయ్యా, ఆటో లేదు కదా, కుదరదు కదా, నడు. ఎవరి కోసం? ప్రభు కోసం నడు. దేవుడు ప్రేమని అలా పెంపార చేస్తాం, ప్రభువులో నడిపిస్తాం, అలాగే బలపరుస్తాం. అలాగే ఇష్టం ఉంటేనే నడు, కష్టం అయితే రాబాక అసలు చర్చికి. నీ ఇష్టం వచ్చిన టైంకి అసలు రాకూడదు. అదే కదా ఫస్ట్ మాట. మందిరానికి వచ్చేటప్పుడు ప్రవర్తన అంటే కరెక్ట్ టైంకి వెళ్ళాలి అనేది ప్రవర్తన. సరిగా చూసుకోండి. ఆఫీస్ కరెక్ట్గా వెళ్తావు, రైల్వే స్టేషన్ కరెక్ట్గా ముందుగానే వెళ్ళిపోతావు, బస్ స్టాండ్కి ముందుగానే వెళ్ళిపోతావు. డాక్టర్ గారు పలానా 5 గంటలకు వస్తాడంటే 4 గంటలకే పోయి కూర్చుంటావు. వీటన్నిటికీ ముందు వెళ్తావు, కానీ దేవుడి సన్నిధి అంటే ఆలస్యం ఎందుకని? లెక్కలేదు దేవుడు అంటే లెక్కే లేదు. మాటలు ఎలాగుండాలి? కొద్దిగా ఉండాలి. మొక్కుబడి పిసినితనంతో ఇవ్వకూడదు. దేవుని యొక్క ప్రేమలు. 6వ వచనం, ఎవరికి కోపం పుట్టించకూడదండి అసలు. ఆ పై మాటలన్నీ చదవండి, అర్థమవుతుంది. ఆయన కోపం ఎందుకు వస్తే రాశాడు అక్కడ. ఈ మాటలన్నీ నువ్వు గనక నిజంగా నెమరు వేసుకుంటే నేను అసలు విశ్వాసినా కాదనేది అర్థమవుతుంది నీకు. ఇదంతా మందిరానికి సంబంధించి.
మందిరంలోనే ఎలాగుండాలి, ప్రవర్తన ఏంటి, ఆలోచన ఏంటి, అలాగే నోరు ఏంటి, మాటలు ఏంటి, మొక్కుబడి గురించి ఏంటి, దేవునికి కోపం ఎందుకు వస్తుంది, మొత్తం బైబిల్లో కూలంకుషంగా రాశారు. దేవుడికి నేనెందుకు కోపం తెప్పిస్తాను సార్, ఏదో ఒకటి ఇలా చర్చికి వెళ్తా, అది కోపమే. నువ్వు వెళ్ళి ఆఫీస్కి ఎలాగా, మీ ఆఫీసర్కి కోపం వస్తలేదో, ఈ ఆఫీసర్ నీకు కనపట్టలేదు కాబట్టి నీ ఇష్టం, అది కనపడే ఆఫీసర్ కాబట్టి పరిగెత్తుకుంటూ పోతావు. క్యారేజీ బాక్స్ పెట్టకపోయినా కూడా గబగబా పరిగెత్తుకుంటూ పోతావు బస్సు ఎక్కడానికి. ఎంత భయమో దేవుడంటే, అంత నిర్లక్ష్యం. ప్రియులరా, దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయనకి కోపం తెప్పించబాకండి. మార్క్స్ వార్త 3:5, మార్క్స్ వార్త 3వ అధ్యాయం 5వ వచనం, సింపుల్ వర్డ్. మార్క్స్ వార్త 3వ అధ్యాయం 5వ వచనం. ఏం చేశాడంట? హృదయ కాఠిన్యమును బట్టి యేసు ప్రభు వారు వాళ్ళని కోపముతో కలయి చూశాడట. యేసు ప్రభు గారికి కోపం రాదా? అవునా? ఏ పాస్టర్ చెప్పాడమ్మా? వాక్యం తెలియని పాస్టర్ అని చెప్పాడేమో. ప్రకటన గ్రంథం అంతా కోపమే. ప్రకటన గ్రంథం చదువుకో. రాయించింది ఎవరు? దేవుడు కాదా? దేవుడు కాదా రాయించింది? యోహాను రాయడానికి కర్త, అంతే. యోహాను కాదు. సబ్జెక్ట్ అంతా దేవుడిది. మాస్టారు ఆన్సర్ చెప్తా ఉంటే నోట్స్ రాసుకుంటావు నువ్వు. నేను రాశానంటావా? కాదు కదా, ఆయన చెప్పాడు. ప్రభువారు చెప్పితే ఈయన రాయటం మొదలుపెట్టాడు. కాబట్టి యోహాను రాశాడు అనే మాట వాడకండి. ప్రభువారు చెప్తే రాశాడంటే కరెక్ట్ వాడు. కాబట్టి దేవుడికి కోపం వస్తుంది. ఎలాగ నడుచుకుంటే? అక్రమంగా, నీ ఇష్టం వచ్చినట్టుగా, లెక్క లేకుండా నడిచినప్పుడు ఆయనే చెప్తున్నాడు. శిష్యులందరినీ చూసి కోపగించుకున్నాడట. అదేంటండి, దయామయుడు, కరుణామయుడు, జాలిపరుడు, ఇన్ని టైటిల్స్ ఉన్నాయి ప్రభువారికి, అలా చేస్తాడా? చేశాడమ్మా, చేశాడు, చేస్తాడు, చెయ్యబోతున్నాడు ప్రకటన గ్రంథం ప్రకారం దేవుని యొక్క ప్రేమలో. తర్వాత పాయింట్కి వద్దాం ప్రియులారా. 7వ వచనానికి రండి. 7వ వచనంలో చాలు, నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి. పక్కన వాళ్ళు చర్చికి వెళ్తారండి, ఆ యేసన్ గారి చర్చికి పోయినా కూడా గోరంటో పెట్టుకుంటారు. మనం పెట్టుకోకూడదు. అయ్యగారు పెట్టుకో, తర్వాత ఏమవుతుందో చూడు. వాళ్ళు ముక్కు కుట్టించుకున్నారు, కుట్టించుకోకూడదు అయ్యగారు, కుట్టించుకో, తర్వాత తెలుస్తుంది ఏం జరుగుద్దో. ఎవరికి కోపం వస్తుందండి ముక్కు కుట్టించుకుంటే? చెప్తారా? మీకు సబ్జెక్ట్ లేదులే, నాకు అర్థమైంది. మీ దగ్గర సబ్జెక్ట్ లేదు నాకు. నేనేది చెప్పినా మీరు నమ్ముతారు. ఇక అలాగమా ఇది జపాన్ భాష అన్నా అనుకో, నమ్ముతావు. నీకు తెలియదుగా కదా. అంతే, తెలియనప్పుడు ఏం చెప్పినా కూడా నమ్ముతాం. ముక్కుకు తీగ పెట్టుకోవచ్చా? ఎస్కేల్ గ్రంథంలో ఉంటుంది. చేతనైతే వీలైతే తెరవండి. ఏమండి, ఏం పెట్టుకోకూడదు చెప్పాలి? ముక్కుకి రిఫరెన్స్ చెప్పండి. 8:10. ఏం పెట్టంట? ముక్కుకు తీగ అంటే ముక్కు పుడకలు. కొంతమంది తీగలు కూడా పెడతారు, చుట్టుకుంటారు. అసలు తీగలు పెట్టుకునేది ఎవరు? న్యాయాధిపతుల గ్రంథం. ఇష్మాయిల్, మనం కాదు. ఇష్మాయిల్ అంటే ఎవరు? దేవుడిని ఎరగని వారు. కాబట్టి నువ్వు పెట్టుకున్నావంటే ఇప్పుడు ఎవరు? దేవుడిని ఎరగని వ్యక్తివి. ఎరిగానని చర్చికి వస్తున్నావు కానీ ఎరగని వ్యక్తివి. ముక్కు తీగ పెట్టుకోకూడదు, ముక్కు బుడగలు గుడ్డించుకోకూడదు, గోరంటాకు పెట్టుకోకూడదు, టాటూలు వేయించుకోకూడదు.
రక్షణ పొందనటువంటి వ్యక్తులతో వివాహం చేసుకోకూడదు. ఎన్ని ఉన్నాయనుకుంటున్నారు బైబిల్లో. అవన్నీ చేస్తేనే పరలోక రాజ్యానికి మనం వారసులం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. ఎవరెవరు దేవుని రాజ్యానికి వెళ్ళరో స్పష్టంగా పౌలు కొరింథీయులకు చెప్తూ ఉన్నాడు. ఎవరెవరు వెళ్ళరో, ఎందుకు వెళ్ళరో అన్ని వివరాలు రాశాడు అక్కడ. దరిదాపు 7 పాయింట్స్. అన్యాయస్తులు, జారులు, విగ్రహారాధికులు, వ్యభిచారులు, ఆడంగితనం కలిగిన వారు, పురుష సంయోగులు, దొంగలు, దోహులు, తాగుబోతులు, దోషకులు, దోచుకొని వారు. ఈ క్యారెక్టర్స్, ఈ 10లో నువ్వు ఉన్నావా? నేను పరలోక రాజ్యం నాకుంది, పరలోక రాజ్యం నాకుంది అనకు. ఆ క్యారెక్టరిస్టిక్స్ కనుక నీకు ఉంటే నువ్వు వెళ్ళవు. అలాగే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో కూడా మాటలు రాసి ఉంటుంది. అలాగే ప్రభు అయిన మత్తయి సువార్తలో ప్రభు వారు చెప్పారు పరలోక రాజ్యం ఎవరికి అని. ఓకే, మంచిదండి. వద్దులేండి, ఏం చెప్పుకుని పోయి టైం అయిపోద్ది. ఇప్పటికే వాళ్ళకి చాలా నీరసం వచ్చేసింది. ఎందుకంటే ఇంత సబ్జెక్ట్ ఎప్పుడు తెలిసి ఉండదు వాళ్ళకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఏం కలిగి ఉండాలంట చెప్పండి. ఇక్కడ మంచి భయభక్తులు. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 23వ వచనం చూడండి. ఈ 29 చదవండి, 29 చదవండి. అర్థమవుతుందమ్మా నీకు వాక్యం? నీ కుటుంబానికి క్షేమం కలిగి ఉండాలంటే నువ్వేం చేయాలని చెబుతుంది? ఆయన యందు భయభక్తి. మరి ఇప్పుడు భయభక్తి నీకు లేదనుకో, నీ కుటుంబానికి ఏం రాదు. ఎంతసేపు నేను దీవించను గాక, కాపాడును గాక, ఇదిగో ఇప్పుడిప్పుడే నీ మీదకి దిగిపోతుంది ఆత్మ. ఎన్ని వింటున్నారండి యూట్యూబ్లో కానీ బయట కానీ. ఎవడి మీదకి వస్తుందండి ఆత్మ? అసలు ఎక్కడ వస్తుందండి ఆత్మ? భయభక్తులు లేని వాళ్ళ మీదకి ఆత్మ ఎట్లా వస్తుందండి? నీకు వస్తుంది రాయ్, నీకు వస్తుంది రాయ్, నీకు వస్తుంది రాయ్, 14 ఒక్క నీకు వచ్చి రాయ్, నువ్వు రాయ్ అంటే ఎక్కడ రాస్తుందండి? వస్తే కాదు రాయడానికి. కొడితే వస్తుందా? తిడితే వస్తుందా? వస్తుందంటే వస్తుందా? మా చర్చిలో విజయలక్ష్మి అని ఒక ఆమె ఉండేది, బ్రాహ్మణ ఆమె. ఆమె కూతురు 10th క్లాస్ పరీక్షలు రాస్తాం. ప్రార్థన మీద నమ్మకం ఉంది, బ్రాహ్మణ అయినా. అయ్యా నా కూతురు పరీక్షలు రాయిపోతా ఉంది, కొంచెం మీరు దర్శనాలు చెబుతారంట కదా, మా అమ్మాయికి ఎన్ని మార్కులు వస్తాయి కొంచెం చెప్పండి. ఎటు చూసినా ఒకటే రకం నెంబర్ వస్తుందమ్మా నాకు కనపడిందంట. సరే వెళ్ళిపోయారు. ఏం చేశారు? ఇంకో చర్చికి వెళ్ళారు. ఏ చర్చ చెప్పనా? పెంతెకొస్తు చర్చికి వెళ్ళారు. పెంతెకొస్తు వాళ్ళకి ఆత్మ ఎక్కువ అంటారు కదా, దిగిపోద్ది అంటారు కదా. ఏం దిగదు, అంత అబద్ధం. సరే ఆ పాస్టర్లు ఎవరో 4-5 కలిసి ప్రార్థన చేసి 525 అన్నాడంట. 525 మార్కులు అన్నాడు. అంటే 500 అబవ్. మంచిగా ఇంటర్మీడియట్లో ఫ్రీ సీట్ ఇచ్చేస్తారు. అబ్బో ఉబలాడి పడిపోయి నాకేమో 100 రూపాయలు ఇస్తే వాడికి 1000 రూపాయలు ఇచ్చింది. భలే దొంగ పాస్టర్ లేదు. రిజల్ట్స్ వచ్చాయి. వాడు చెప్పింది 525, ఎటు చూసినా ఒకటే. నేను చెప్పింది ఒకటే, కానీ ఇప్పుడు వాడు చెప్పింది రాలా. కాళ్ళు ఎదురు చాపకూడదమ్మా మందిరానికి. హిందువుల గుళ్ళో కూడా ఎవడు కాళ్ళు విగ్రహానికి ముందు చాపరమ్మా. ఈవెన్ హిందువులు కూడా చేయరా పని. ఇది దేవుడు సన్నిధి. అటు తిరుగు లేదా వెనక్కి తిరుగు, ఎదురు పెట్ట కాళ్ళు. పాపం, దేవుడు కోపం. అది ఎదురు తన్నుటం అంటారా చూడ, పాపం. అది చేయకండి. దేవుడికి విధేయతగా ఉండండి, దేవుని ప్రేమించుంటారా. ఇప్పుడు 525 రాలా. ఆ తల్లి మళ్ళీ నా దగ్గరికి వచ్చింది.
అయ్యగారు మీకు ఎంత వచ్చింది నెంబర్ చెప్పలేదుగా, ఎటు చూసినా ఒకటే నెంబర్ అన్నారు. అది నాకు చెప్పలా, 525 చెప్పలా నాకు. సరే ఇక ఇంతగా అడుగుతుందేమో, ఇక చెప్పకపోతే బాగుండదని 424 అమ్మా అన్న. సేమ్ కరెక్ట్ ఫిగర్ 424 వచ్చింది. నాకు దేవుడు చూపించింది పరీక్షలకు ముందు 424 వచ్చింది. ఆ పిల్లకి కోపం వచ్చేసింది. ఈ పాస్టర్ మంచోడు కాదు, ఆ పాస్టర్ మంచోడు అని 1000 రూపాయలు ఇచ్చేసిందిగా. ఇప్పుడు బోరుని ఏడుస్తుంది. ఏమని ఏడుస్తుంది తెలుసా? ఈ మాట నాకు ముందు ఇది బాగా చదువుకునేదానిగా, మరి ఆయన చెప్పాడుగా చదువుకోరాదు, ఆయన చెప్పాడుగా బాగా చదువుకోరాదా? మానేశారు చర్చి, మానేశారు చర్చి. అంటే నీకు అనుకూలంగా బోధ చేయాలా? తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో ఏమని రాస్తున్నాడండి పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ, అయ్యా ఎలాంటి మనుషులు ఉంటారో తెలుసా ఈ లోకంలో అని 2000 సంవత్సరాల క్రితం రాశాడు ఈ మాట. ఇప్పుడు కాదు. ఏమంటే మనుషులు దురద చెవులు కలిగిన వారై, ఎలాంటి చెవులంట చెప్పండి? దురద చెవులు కలిగిన వారు అయ్యి స్వకీయమైన బోధకులను ఏర్పాటు చేసుకుంటారంట. ఏమండి ఈ పాస్టర్ గారు వద్దు మాకు, మీరు రండి, మీరైతే అసలు ఇట్లాంటివి చెప్పరు మాకు. దీవించబడింది కాక, కాపాడింది కాక, ఆశీర్వదించబడింది కాక, లేవనెత్తబడింది కాక, మీ మీదకి ఆత్మ దిగి వచ్చింది కాక, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చేస్తున్నాడు, ఈ కదా మీరు చెప్పేది. మరి 10 సంవత్సరాలు అయింది, వచ్చిందా? 10 సంవత్సరాలు ఇంకా చెప్తున్నారు కదా, వచ్చిందా? రాలా? మరి రావాలి కదా, చెప్పినప్పుడు రావాలి కదా, రావాలి. మంచిదండి. ఇక్కడ దేవుని యందు భయభక్తులు. తర్వాత మాట 5వ వచనం 6వ వచనం చూడండి. పొరపాటు అయిందని చెప్పద్దు. ఎలాగా? పొరపాటు అయిందని మాత్రం చెప్పాలి. అదేంటి? జనరల్గా మనం మాట్లాడతాం, అరే రే పొరపాటు అయింది సార్ ఏమనుకోవాలండి, ఇదే మనకు అలవాటు బాగా. చూడండి లేవీకాండం 5వ అధ్యాయం 18వ వచనం. లేవీకాండం 5:18 త్వరగా. లేవీకాండం 5వ అధ్యాయం 18వ వచనం. అపరాధ పరిహారార్థ బలిగా అతడు యాజకుని యొద్దకు తీసుకొని రావాలి. 25వ వచనం. 5:18 18 చదివారు కదా. తర్వాత 15వ అధ్యాయం 28వ వచనం. 15:28. ఒక స్త్రీ కడగా మా లేవీకాండమేనా? ఒక స్త్రీ కడగా ఉండకాలమున ముందుగా ఆమె రక్తస్రావం ఇంకా అనేక దినములు శ్రమించినను, ఆమె కడగా నుండి కాలమైన తరువాత శ్రమించినను, ఆమె అపవిత్రత ఆమె కడగా నుండి దినముల వలనే ఆ స్రావ దినములన్నీ ఉండును. అలాంటి దినాల్లో దేవుడి సన్నిధికి వెళ్ళకూడదు అని పాత నిబంధన చెబుతుంది. కర్మంజాలక వెళ్ళి పొరపాటు అయిందండి, ధర్మశాస్త్రం గుర్తులేదండి, మర్చిపోయానండి అనకూడదు. హిందూ ధర్మశాస్త్రం ఏంటో పాత నిబంధన ధర్మశాస్త్రం కూడా అది సేమ్. కడగా ఉండే దినాల్లో మందిరాలకు వెళ్ళకూడదు, పచ్చళ్ళు ముట్టుకోకూడదు, పాడైపోతాయి, చెట్లను ముట్టుకోకూడదు, పాడైపోతాయి. రూల్ అది. అదేంటంటే అంతే అది వాళ్ళు ఏ పని చేయకుండా ఉండేటువంటి సందర్భాలు. మరి ఇప్పుడు అలవాటు అయిపోయారు. అందుకని ఏమైందండి, ఇప్పుడు వ్యభిచారం ఎక్కువైపోయింది సంఘాల్లో కానీ సమాజంలో కానీ. ఇదివరకు లేదు. ఇప్పుడు మా ఇల్లు ఉండేది బ్రాహ్మణ ఏరియాలో. ఆ రోజు ఇలాగే మా అక్కలు ఉంటారు కదా, మా పిల్లలు, వాళ్ళు మామూలుగా మేము ఏదో అంటుకునే ఆట ఆడుతూ ఉంటే అరే నన్ను ముట్టుకోబాకరా అనేది అక్క. ఎందుకు మాకు తెలియదు కదా, చిన్నపిల్లలం కదా, తెలియదు. చిన్న గబిక్కిన పోయి ఆ అక్క వెనకాల దాక్కునింటే అరే ముట్టుకున్నావా, అరే ఎక్కడ నిలబడి నువ్వు అని బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు ముంచి నా మీద పోసేది. ఎందుకో నాకు తెలియదు. ఇంటికి వచ్చి ఏంట్రా తడిసావని మా అమ్మ అంటే ఇట్లా అక్క చేసిందంటే ముట్టుకున్నావా అక్కనే అంది.
అవును తప్పే ఉంది అక్కే కదా అన్న. ముట్టుకోకూడదురా అని చెప్పి ఆ తర్వాత ఎప్పుడుకో అర్థమైంది నాకు ఆ విషయం. పిల్లలు ఆలోచించేది పొరపాటున జరిగిందని చెప్పకూడదట దేవుడి దగ్గర. తప్పు నీకు తెలిసి, ధర్మశాస్త్రం కూడా నీకు తెలిసి నువ్వు తప్పు చేయకూడదు. ఆ దేవునికి కోపం వచ్చేది. ప్రియులను ఆలోచించేయండి. 3వ వచనంలో మనం ఇందాక ఒక మాట చదువుకొని వదిలేసాం. పెక్కు మాటలు నీ నోటకి రానియకు కదా. సామెతల గ్రంథం 10:19 కనపడుతుంది. అది సామెతల గ్రంథం 10:19 మీకు కనపడుతుంది. దేవుని యొక్క ప్రేమలో చదవండి దాని మాట. ముగిద్దాం. 10:11 19 చదువు. 10:19 విస్తారమైన మాటలలో దోషముండక మానదు. పెక్కు మాటలకి దానికి ఏమన్నా